విశ్వాసము గలదానివైతే, గలవాడివైతే, విశ్వాసము గలదానివైతే నువ్వు చేతులుంచు తగ్గిద్ది అన్నాడు. ఎదుటి వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళకు రోగం తగ్గినప్పుడు నీ బలహీనత మీద నువ్వు చేయించితే నీకు దక్కదా? నమ్మిన వ్యక్తివి, నువ్వు కూడా రోగివి, పెట్టు చెయ్యి, అడుగు దేవుణ్ణి. నేను గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చూడాలన్నదే నా ఆశ. అది అసలు నా పాఠం. అది ఇక్కడ విశ్వసించిన వారి వలన ఇవి కనపడతాయి అన్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియ జరిగిద్ది అన్నాడు. నువ్వు పనికి వెళ్ళావా, ఉద్యోగానికి వెళ్ళావా, వ్యాపారానికి వెళ్ళావా, లేకపోతే నువ్వు ఇంకో పనిలో ఉన్నావా, ఒకటి పాపమును వదిలిపెట్టి పరిశుద్ధ రక్తములో కడగబడి దేవునికి చెందిన వ్యక్తివా కాదా, అది మెయిన్. నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? నువ్వు అడిగితే దేవుడు చేస్తాడా చేయడా? నీకు విశ్వాసం ఉందా లేదా? దేవునికి నీకు ఆ రిలేషన్ ఉందా లేదా? నాకు నా యేసయ్యకు అనుబంధం ఉంది అంటే చేయొద్దు. ఇది విశ్వాసి దగ్గర కావాల్సింది. అంటే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు, ఎంతలా వాళ్ళేంది? నీకంటే లావు ఉన్నారా, నీకంటే ఎత్తున్నారా? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, నువ్వు చిన్న చిన్నోడివా, నువ్వు చిన్న చిన్న దానివా అని నువ్వు అనుకుని ఆ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు శత్రువు. నిన్ను మోసగించాడు, పిచ్చి మొహమా. అట్లా మోసం చేశాడు వాడు నిన్ను. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని శక్తిని రుచి చూపించగలిగితే సమాజాలు మండవా రాదా ఉజ్జీవం? కానీ అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు? మన దగ్గర ఏం లేదు, అంతా బుస్సే, ఉన్నదంతా షాలేమన్న దగ్గర ఉంది, ఆ పైన యేసయ్య దగ్గర ఉంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? యేసయ్య వాక్యం ఏం చెబుతుంది? విశ్వసించిన వారి వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెబుతుంది. ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్తున్నా, పెద్ద పేరు మోసిన సేవకులని ఎచ్చులు పడి బిల్డప్ ఇచ్చే వాళ్ళ దగ్గర గొప్ప కార్యాలు జరగవు. అది ఒకవేళ నా విషయంలో మీరు అనుకున్న బుస్సే. మళ్ళీ చెబుతా ఇంకా క్లియర్గా, అబ్బో ఆయన అమ్మో, అబ్బో ఏమమ్మో అని మీరు ఎవరినో ఆకాశానికి ఎత్తి చూస్తారే, వాళ్ళు కూడా కొంతమంది పబ్లిసిటీ చేస్తారు చూడు, స్వస్థత వరము కలిగిన దైవ జనులని, అది బుస్సే. వాళ్ళ వల్ల కార్యాలు జరగవు. ఒరిజినల్గా కార్యాలు జరిగేది ఎవరి వల్ల తెలుసా? సామాన్యుల వల్ల జరుగుతాయి. ఆమె ఎవరో తెలియదు, పోతా ఉంటుంది దేవుని బిడ్డ. నువ్వు సమస్యలో ఉంటావు, ప్రభా ఈ బిడ్డను ఒకసారి దర్శించు నాయనా అని వెళ్ళిపోయిద్ది. మళ్ళీ ఆమె నీకు కనపడదు, నీకు తగ్గిపోయింది ఇక్కడ. ఇక మళ్ళీ నువ్వు ఆమెకు భజన చేయడానికి, అమ్మో మహాతల్లి చెయ్యి పెట్టింది తగ్గిపోయింది, నువ్వు మళ్ళీ ఆమెకు దండలు వేసి సన్మానాలు చేసి దండాలు పెట్టాక కనపడదు. ఇక అలా తమ్మును తాము మరుగు చేసుకుంటూ నేనెంత వాడిని, నేనెంత దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు చూడు, హెచ్చింపు నాశించకుండా. వాళ్ళ వల్ల జరుగుతాయి తమ్ముడు బలమైన కార్యాలు, వాళ్ళ వల్ల జరుగుతాయి సూచక క్రియలు. నేను చెప్పేది నగ్న సత్యం. అపోస్తలులు ఒక దగ్గర లేరు, తిరుగుతా ఉన్నారు. నువ్వు సన్మానం చేస్తే చేయించుకోరు. వాళ్ళ వల్ల అద్భుతం జరిగితే చూపించరా, దీన్ని చూపించు అనరో, పెట్టు కెమెరా ఇటు పెట్టు అనరో. నో, కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆనాటి భక్తుల్లాగా ప్రతి విశ్వాసి తయారు కావాలి. ఎవరో ఒకడు తోపుగా, ఒకడు పెద్ద మొనగాడు, ఎవరో ఒకడు ప్రార్థన చేస్తే కార్యం కాదు. యేసు ప్రభు శిష్యుడిగా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ విశ్వాసులై ఉంటే, దేవుని శక్తిని ఎరిగిన వారై ఉంటే, సాటి మనిషి బాధను చూసి వేదన పడే మనసుంటే, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అలా విశ్వాసి అలా చైతన్యవంతురాలై సమాజంలో దేవుని శక్తిని చూపగలిగిన నాడు సమాజాలు ఉజ్జీవింపబడతాయి, కొల్లరగా ఆత్మలు రక్షించబడతాయి.
అది వాట్ ఈస్ ద రియల్ రివైవల్. వాడికి దేవుడు బాధ్యతను అప్పచెప్పింది తన పిల్లల్ని అలా తయారు చేయమని. అరబంద మాలోకాల్లాగా సోదోళ్లలాగా ఎవరి చేతికో ఎవరి దయకో ఎవరి దాక్షిణ్యానికో దండాలు దశకాలు పెట్టుకుంటా గడగడలాడుతా పడిగాపులు కాసుకుంటా కాదు. నా పిల్లలారా, ఇది సత్యం. దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు, అలాగే అనేక ప్రాంతాల్లోంచి ఇతరుల ఉపదేశం పొంది రక్షింపబడి కూడా వచ్చినటువంటి బిడ్డలారా, బయట సేవకుల దగ్గర రక్షింపబడితే నేను మీకు ఉపదేశకుణ్ణి, నా ద్వారా రక్షింపబడితే నేను మీకు ఆత్మీయ తండ్రిని. కాబట్టి ఇద్దరికీ చెప్తున్నా. ఇప్పుడు చెప్పు, తగ్గదా నీకు? నువ్వు చేస్తే సమాధానం రాదా? ఏం కావాలి నీకు? మారు మనసు పొందావు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందావు. ఇవి లేకపోతే ముందు సరి చూసుకో. నీకు ఈ లేవా? సరి చూసుకో. ఇవి ఉన్నాయా? అట్లయితే నువ్వు నమ్మిన వ్యక్తివైతే నీ వలన దేవుడు కార్యాలు చేస్తాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పేవాడి ద్వారా జరిగినాయా, అపోస్తలుల ద్వారా జరిగినాయా, ప్రవక్తల ద్వారా జరిగినాయా అనేది బైబిల్లో టెస్ట్ చేస్తే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడి ద్వారానే కాదు. బల్ల దగ్గర అందరూ కూర్చుంటే అన్నం వడ్డిస్తారే, మీకు అన్నం వడ్డించే వాళ్ళ చేత ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకున్నారా మీరు? మీకు అన్నం వడ్డించే వ్యక్తుల ద్వారా, మీకు ఉపచారం చేసే పరిచారకుల చేత ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేయించుకున్నారా? చేయించుకుంటారా? చేయించుకుంటారా? ఇప్పుడు చేయించుకోవటం కాదక్కాయ్, ఇంతకుముందు ఎప్పుడన్నా చేయించుకున్నారా? చేయించుకున్నారా? చేయించుకోరు. నేను చెబితే చేయించుకుంటారు. ఆమె కరెక్ట్. ప్రయోజకులు కావాల్సిన వాళ్ళు పనిహిమానోళ్ళు అవుతున్నారు ఏందని నా కడుపులో బాధ. వీళ్ళు ఎంతకాలం పిల్లకాయల్లాగా ఉంటారా? వీళ్ళేం బాగుపడరా? వీళ్ళేం ఎదగరా? వీళ్ళేం ప్రయోజకులు కారా అని నా బాధ. నేతి బీరకాయల్లో నెయ్యి ఉండనట్లు విశ్వాసులని బిల్డప్ అయ్యి, కానీ వీళ్ళ దగ్గర విశ్వాసం ఏడదొచ్చిందిరా అని నా బాధ. ఆవంతున ఎండ ఆవంతున మాడేటట్టు కొడుతుంటే ఎర్రని ఎండలో నల్లులు మండేట్టు మాడతా కూడా నిలబడి ఉన్నారు. ఏందంటే నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు చేయాలా. మీరందరూ కలిసి ఒకడిని పైకెత్తితే, ఒకటే చేస్తే అది ఉజ్జీవం కాదు, అది ఉజ్జీవం కాదు. ప్రతి బిడ్డలోకి చైతన్యం రావాలి. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి. ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన శక్తి ఏమిటో తెలుసుకోవాలి. వడ్డించి ఆమె చేత ప్రార్థన చేయించుకోవటం తెలుసా నీకు? తెలియదు. కానీ దేవుని వాక్యం చూస్తావా? చూడు, అపోస్తల కార్యం 6వ అధ్యాయము 8వ వచనం 2వ వచనం నుంచి చదువు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. మేమేం వాక్యం ప్రకటిస్తాం, వాళ్ళేమో వాక్యం ప్రకటించరు గనక వాళ్ళు జనాలకి భోజనం సంగతి చూసుకుంటారు. అంటే ఇప్పుడు భోజనం పని చేసేవాళ్ళు వాక్యం ప్రకటించేవాళ్ళ, ప్రకటించని వాళ్ళ? నోరున్నోళ్ళందరూ పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఆహార పనికి ఆహారం పంచిపెట్ట, ఇప్పుడు కూటం అయిపోయింది అనుకో, శుక్రవారం మీరందరూ వరుస కూర్చుంటారు. వాళ్ళు వస్తారు, ఇక ప్లేట్లు తీసుకొని గ్లాసులు తీసుకొని ఆహారం తీసుకొని వచ్చి మీకు అన్నము, సాంబారు, ఆ చట్నీ అవన్నీ వడ్డించే వాళ్ళు వస్తారు కదా. రారా? వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు ఇక్కడ ఎప్పుడన్నా కనపడి వాక్యం చెప్పారా? చెప్పరు కదా. వాక్యం చెప్పేది శాలేమన్న కదా, లేకపోతే వేరే అన్నోళ్ళు సేవకులు. మరి వాళ్ళు ఎవరు? పరిచారకులు. వాక్య పరిచర్య అయితే వాళ్ళు చెయ్యరు. మరి ఏం చేస్తారంటే మీకు అన్నం పెడతారు. అవునా? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మీకుండే అభిప్రాయం ఏంటంటే, మీకు అన్నం పెట్టేవాళ్ళు
బలిపీఠం మీద ఉన్నంత వ్యక్తితో ఈక్వల్ కాదు. బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పే వ్యక్తితో ఈక్వల్ అయితే కాదు. బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పాను దైవజనుడు, అమ్మో అది ఆ లెక్క వేరు. వాళ్ళదే ఉంది, వాళ్ళు చట్నీ వేసేవాళ్ళు, సాంబార్ పోసేవాళ్ళు, అన్నం పెట్టి వాళ్ళదే ఏముంది కదా. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? 7 ఏర్పరిచారు. ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, పరమేనాసు, నికోలాసు, మొత్తం 7. చదువు ఆ పేర్లు. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, అద్దుగో స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పరమేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకున్నది. వీళ్ళు వాక్యం చెప్పేవాళ్ళ కాదు కదా, జస్ట్ వంట పని దగ్గర వడ్డించేవాళ్ళు, ఫుడ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ వల్ల సూచక్రియలు జరుగుతాయా? మామూలుగా జనాభిప్రాయం ఏంటో చెప్పనా, వీళ్ళ వల్ల జరగవు. ఇప్పుడు చూడండి, వీరు ప్రార్థన చేసి వారు వీళ్ళలో 7 2 మతిపోయే అద్భుతాలు చేశారు. చదువురా, కిందికే చదువురా. స్టెఫన్ జీవితం వచ్చింది. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై అబ్బా ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అద్దుగో ఎవరయ్యానా బాయ్, చట్నీ అయ్యి ఇక్కడ చట్నీ అయిపోయింది. సాంబార్ కావాలా అమ్మా? చట్నీ అయిపోయిందా? ఏమంటావా? కొంచెం అన్నం తింటావా? కొంచెం అయినా ఈ పని చేసేవాడి దగ్గర అద్భుత కార్యాలు సూచక్రియలు చేసే శక్తి దేవుడు ఉంచాడన్నది మీరు నమ్మగలరా? ఎందుకు నమ్ముతారు? మీకు బిల్డప్ కావాలి, హడావుడి కావాలి, వేదిక మీద కనపడాలి, అగ్రపీఠం మీద కనపడాలి, గంభీరమైన పర్సనాలిటీ ఉండాలి, కనీసం టేప్ పెట్టి కొలిస్తే 6 అడుగులు ఉండాలి. వస్త్రాలు చినిగిపోయినోళ్ళు, సరైనటువంటి వస్త్రధారణ లేనోళ్ళు, కురూపులుగా ఉన్నోళ్ళు మీ ముందు వచ్చి అమ్మ పచ్చడి ఏమంటావా, అమ్మ సాంబార్ అయినా, అమ్మ అన్నం తింటావా అన్న వ్యక్తిని ప్రార్థన చేయమంటావు నువ్వా? తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. వాళ్ళ దగ్గర ఉంచాడు శక్తి. ఆయన వాళ్ళ దగ్గరే కాదు, నీ దగ్గర కూడా ఉందే. ఎంతకాలం సంఘమా దీన్ని గుర్తించకుండా? ఎంతకాలం సంఘమా ఒక మనిషిని ఆధారం చేసుకొని బతికేస్తావు? అందరూ బలవంతులు కావాలని దేవుడు కోరుకుంటుంటే, అందరూ శక్తివంతులు కావాలని దేవుడు కోరుకుంటుంటే, ఎవరో ఒక మనిషిని హైలైట్ చేసుకొని ఎంతకాలం మీరు బ్రతుకుతారు? నువ్వు నడుం కట్టాలి, ఇది సత్యం. నువ్వు మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు దేవుడు. విశ్వాసివి కాదా? నీ దగ్గర విశ్వాసం లేదా? నువ్వు యేసు రక్తంలో కడగబడలేదా? నువ్వు పరిశుద్ధ పరచబడలేదా తమ్ముడు? నీ ప్రార్థన దేవుడు వినడా? నీవు విశ్వసించి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు వానిని స్వస్థపరచడా? ఎక్కడ పెట్టావు ఈ వాక్యాలని? అపోస్తలులే కాదు, భోజనపు బల్ల దగ్గర పనిచేసిన వాళ్ళు బయలుదేరి కూడా ఓళ్ళనోళ్ళని కదిలిచ్చారు, ఉజ్జీవంతో నింపారు. అర్థమవుతుందా నాయనా? బాధ కలుగుతుందా? వాస్తవం నొప్పి పుట్టించిదిలే. సమరయ ప్రాంతానికి పోయాడమ్మా ఫిలిప్పు 8వ అధ్యాయంలో. పోతే చూడు ఏం జరిగిందో. అక్కడ వాడొక దేవుళ్ళ చలామణి అవుతున్నాడు, గారడి సీమోను. వాడు మ్యాజిక్కులు చేస్తా జనాల్ని బురుడి కొట్టించి దేవుని మహాశక్తి ఇతడే అని జనం వాడికి మొక్కటం మొదలుపెట్టారు. వాడి పేరు గారడి సీమోను. వాడున్న ప్రాంతానికి పోయాడు. ఎవరమ్మాయన? వంట దగ్గర పని చేస్తాడే ఆయన.
పొయ్యి మొదలుపెట్టి వార్త చెబుతుంటే దేవుడు అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు. అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు. సమరయ గుప్పు మందే. చెప్పాలంటే అప్పటికి అక్కడ ప్రసిద్ధిగాంచిన గారడి సీమోన్ అనేవాడు కూడా వచ్చి దేవుడు ఫిలిప్పు చేత గొప్ప కార్యాలు చేస్తుంటే చూసి వాడు కూడా బాప్తీసం పొందాడు. నువ్వు ఉన్న బజారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలా దేవుని బిడ్డ. నువ్వు ఉన్న బజార్ రావాలా నీ దగ్గరికి, అక్క నా కోసం ప్రార్థన చేయవా, తమ్ముడా నువ్వు నీ వీధి రావాలా, నీ గ్రామం రావాలా, కదలాలా. నీ ఊరికి నేను వస్తే కాదు, నీ దగ్గరికి కదిలిస్తాడు దేవుడు. ఉద్యమం ఎక్కడి నుంచో కాదు, నీలో నుంచే బయలుదేరాలి.